హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్. మరి మనం ఎక్సర్సైజ్ 3.2 ముందున్న ఎగ్జాంపుల్స్ చేసాం కదా, వేయింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద. మనం వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ద ఈక్వేషన్స్, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద అన్నోన్స్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. కాబట్టి మీరు ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసారు, ఆ తర్వాత ముందు పార్ట్లో హౌ టు సాల్వ్ ఇన్ వేయింగ్ బ్యాలెన్స్ మెథడ్ చూస్తున్నాం మనం. రైట్, ఎగ్జాంపుల్ 8 వర్క్ చేసాం కదా, ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2 చేద్దాం. Stay focused, very important. See now, first question. Give the steps you will use to separate the variables and then solve the equation. Exercise 3.2 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5m by 3 is equal to 10. దీన్ని సాల్వ్ చేయడానికి ఏ స్టెప్స్ వేరియబుల్ని సెపరేట్ చేయడానికి, అంటే మనం వేరియబుల్ని సింగిల్గా ఉంచేస్తాం అనమాట ఇటువైపు. దానికి కూడా ఉన్న అన్ని కూడా చాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, అంటే రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఆ స్టెప్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. చూడండి ఎలా చేస్తున్నాను, జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు 5m by 3 is equal to 10 కాబట్టి ఇక్కడ నాకు m కావాలి. రైట్, m కావాలి కాబట్టి ఈ m కూడా ఉన్న మిగిలినవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే, చూడండి, మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ 3. ఫస్ట్ స్టెప్. ఎందుకని ఇక్కడ 3 డివిజన్ చేస్తుంది కదా, ఆ 3ని రిమూవ్ చేయడం కోసం నేను బోత్ సైడ్స్ 3 చేత మల్టిప్లై చేస్తున్నాను. డివిజన్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను, ఆపోజిట్ ప్రాసెస్ చేస్తాను అనమాట. సో 5m by 3 దాన్ని 3తోనూ, అలాగే ఇది ఇటువైపు ఏం చేసామో సేమ్ అదే ఇటువైపు చేయాలి. డోంట్ ఫర్గెట్ ద కామన్ బ్యాలెన్స్ ఐడియా. రెండు వైపులా సమానమైన ఆపరేషన్స్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు చూడండి, 3 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి 5m మిగిలింది ఇటువైపు. సో 30. అక్కడికి 3 పోయిందనమాట, అడుగునున్న 3 రిమూవ్ అయిందనమాట, ఎలిమినేట్ అయింది. ఇంకా 5 ఉండిపోయింది m కూడా. వీఆర్ సెపరేటింగ్ ద వేరియబుల్, వీఆర్ ఐసోలేటింగ్ ద వేరియబుల్, ఒక్కదాన్ని చేసేస్తున్నాం అనమాట మనం. ఓకే, నా ఇంకా 5 పోవాలంటే ఈసారి 5 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇప్పుడు 5తో డివైడ్ చేస్తాం అనమాట. డివైడింగ్ విత్ 5 బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేస్తాను అనమాట. ఇవే స్టెప్స్ రాయమంటున్నారు అనమాట. గివ్ ద స్టెప్స్. సో 5m డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 30 by 5. ఎప్పుడైతే డివిజన్ చేస్తే మీరు 2 క్యాన్సిల్ అవుతాయి. సో 30 by 5 ఈజ్ నథింగ్ బట్ 5 6 ఆర్ కదా 6. సో m ఈజ్ ఈక్వల్ టు, సి నౌ m దేర్ ఇట్ ఈస్, అన్ని పోయింది, ఇంకా m ఒకటే మిగిలింది. m ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. గాట్ ద పాయింట్? m ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ అదనమాట. m ప్లేస్లో 6 ఉంటే 5 6 30 అవుతుంది కదా, 30 డివైడ్ బై 3 10 అవుతుందని కొంతమంది క్యాచ్ చేయగలుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. 4n minus 23 ఈజ్ ఈక్వల్ టు 13. సాల్వ్ చేద్దాం చూడండి. ఆన్సర్ కదా కానీ సొల్యూషన్ అని రాద్దామే, SOL అని రాద్దాం. SOL అని కూడా రాస్తారు, సొల్యూషన్ నథింగ్ బట్ ఆన్సర్, ఫైండింగ్ ఆన్సర్. సో 4n minus 23 ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు మనం n ఒక్కటి ఐసోలేట్ చేయాలి, n ఒక్కటి అక్కడ ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇటువైపు ఉన్న 23 పోవాలి, n కూడా ఉన్న 4 పోవాలి. ఇటువైపు పోతున్నాయంటే అటువైపు ఏదో జరుగుతూ ఉంటాయి అన్నమాట మరొక వైపు. సో ఫస్ట్ ఈ -23 మనకి రిమూవ్ అవ్వాలంటే +23 చేయాలి. కాబట్టి యాడింగ్ 23 బోత్ సైడ్స్ 23 యాడ్ చేసేద్దాం చూడండి. సో 4n minus 23 plus 23 ఈజ్ ఈక్వల్ టు 13 plus 23. ఎందుకు మనం చేసింది ఏమీ కాదు, బోత్ సైడ్స్ 23 యాడ్ చేసామన్నట్టు. ఇది చూడండి. సో -23 plus 23 గెట్స్ క్యాన్సిల్. 4n ఈజ్ ఈక్వల్ టు 23కి 13 యాడ్ చేస్తే 36. అక్కడికి 23 డిసపియర్ అయింది. నో 4 ఉంది కూడా. సో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తుందో డివైడ్ 4 బోత్ సైడ్స్, డివైడ్ విత్ 4 బోత్ సైడ్స్, అంటే 4n by 4 ఈజ్ ఈక్వల్ టు 36 by 4. సో 4 గెట్స్ క్యాన్సిల్ అండ్ 4 గెట్స్ క్యాన్సిల్, 4 1s are అనమాట, అంటే 4 డిసపియర్ అయిపోయింది. 36 by 4 అంటే 4 9s. సో n ఈజ్ ఈక్వల్ టు 9 ఈజ్ ద సొల్యూషన్. సో ఈ ఈక్వేషన్కి n ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట ఆన్సర్. అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఆర్ వీ డూయింగ్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ యూజింగ్? యాడింగ్ 23 on both sides, డివైడ్ 4 on both sides. మీరు కూడా చక్కగా ఏదైనా హైలైట్ చేయండి, వాటిని బాక్స్లో పెట్టండి, ఇలా అందంగా బాక్స్లో పెట్టండి. దాట్ విల్ ఇంప్రెస్ ద ఎగ్జామినర్.
రైట్, గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్, -5 plus 3x is equal to 16. So we need to extract that x. ఆ ఎక్స్ని బయటికి లాగాలన్నమాట మనం. కాబట్టి యాడ్ 5 బోత్ సైడ్స్ 5 యాడ్ చేసేద్దామా, ఎందుకంటే -5 ఉంది కదా, అది పోగొట్టాలంటే +5 కావాలి. దానికి విరుగుడు అదనమాట. -5కి విరుగుడు +5 అనమాట. విరుగుడు అంటే మీకు అర్థమైతే తెలుసు కదా. సో -5 + 3x, ఇప్పుడు +5 చేద్దాం. ఇటువైపు ఏం చేసాం, ఇటువైపు కూడా అదే చేయాలి, బ్యాలెన్సింగ్, వెరీ ఇంపార్టెంట్, రైట్. సో -5 గెట్స్ క్యాన్సిల్, 3x is equal to 21. 16 5 యాడ్ చేసి 21. డివైడ్ విత్ 3, షార్ట్కట్లో రాస్తున్నాను చూడండి, డివైడ్ 3. సో 3x/3 is equal to 21/3. సో 3 గెట్స్ క్యాన్సిల్, 3 7s. సో x ఒక్కటే మిగిలింది, x is equal to 7 అనమాట. లైక్ వైజ్ వై ప్లక్ x అవుట్ ఆఫ్ ఇట్, xని అలా బయటకు లాగుతాం అనమాట. వచ్చేస్తుంది మీకు, యువర్ ఛాంపియన్స్. గుడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 into y minus 1 is equal to 8. సాల్వ్ చేయండి అంటున్నారు అనమాట. సాల్వ్ అంటే ఫైండ్ ద ఆన్సర్ అని, ఫైండ్ ద నెంబర్ విచ్ సూట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ y అని అర్థం అనమాట. సో టేక్ 2 into y minus 1 is equal to 8. 2 లోపల పంపిద్దామా, అలా రకరకాలుగా చేయొచ్చు. నేను ఈ మెథడ్ చూస్తున్నాను చూడండి, 2y minus 2 is equal to 8. 2 లోపలికి వెళ్ళిపోయింది అనమాట. 2 ఇలా బ్రాకెట్ పెట్టి ఒక నెంబర్ బయట పెట్టామంటే రెండిట్లకి చెందింది అనమాట. ఆ రెండిట్లని, అందులో ఉన్న అట్లన్నింటినీ మల్టిప్లై చేయాలన్నమాట, బయట ఉన్నది ఆ సెట్ అంతటికి చెందిందనమాట. అందుకనే 2y minus 2 1s are 2 అని రాసి అనమాట. నౌ సేమ్ యాడ్ 2 బోత్ సైడ్స్ యాడ్ చేసేద్దాం చుంటూ. సో 2y minus 2 plus 2 8 plus 2. సో 2 gets cancelled, 2y is equal to 10. డివైడ్ 2 బోత్ సైడ్స్, bs అని రాస్తాను చూడండి బోత్ సైడ్స్ని. సో 2y/2 is equal to 10/2. 2 gets cancelled. So you are having y here and 5 here, 2 5s. y is equal to 5 is the solution of this equation. చెక్ చేద్దామా, నెక్స్ట్ రోమన్లో నెక్స్ట్ పార్ట్లో చెకింగ్ ఉంది కాబట్టి అక్కడ చేద్దాం చెకింగ్స్. అంటే y5 ఇక్కడ ఫిట్ అవుతుందా లేదంటే 5 ఫిట్ అవుతుంది చూడండి. 5 - 1 4 వస్తుంది కదా, 2 4s are 8 సరిపోతుంది అనమాట. ఇది దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ యూజ్డ్ అండ్ ఫౌండ్ ద ఆన్సర్. అది ఫస్ట్ రోమన్ అర్థం. ఇక సెకండ్ వన్ చూడండి ఎట్లా ఉందో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ద రిజల్ట్స్. తొందరగా చేసేద్దాం చూడండి. సెకండ్ వన్లో ఫస్ట్ ఏంటి, 3x is equal to 18. దీన్ని సాల్వ్ చేద్దాం. నేను డైరెక్ట్గా అడగను మిమ్మల్ని, మీరు చెప్తారు 3ని ఏం పెట్టి మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. 3 టేబుల్ చెప్పండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18. అంటే x is equal to 6 అనమాట మన ఆన్సర్. 3 times what gives you 18. మీరు నోట్తో కూడా చెప్పేయాలి ఒక్కొక్కసారి, కానీ ప్రాబ్లం కదా, నీట్గా చేద్దాం చూడండి. సో 3x is equal to 18 ఇచ్చారు కదా. సో డివైడ్ విత్ 3 బోత్ సైడ్స్. ఎందుకు 3తో డివైడ్ చేస్తున్నాను, 3ని ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి దాన్ని పోగొట్టాలంటే దానికి విరుగుడు డివిజన్. మల్టిప్లికేషన్కి విరుగుడేమో డివిజన్, ఎడిషన్కి ఏమో సబ్ట్రాక్షన్, లేదా సబ్ట్రాక్షన్కి ఎడిషన్, డివిజన్కి మల్టిప్లికేషన్. ఆపోజిట్కి తెచ్చుకుంటాం అనమాట మనం. సో అందుకని 3x డివిజన్ ఇలా కూడా రాస్తాం కదా, by 3 అని, డివైడెడ్ బై 3 అని అర్థం అనమాట. అంటే 18 డివైడెడ్ బై 3 అని అర్థం అనమాట. సో 3 పోయింది, ఇక్కడ 3 6 are, x is equal to 6 is the answer. అదిగో మనం అనుకున్న ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు అనుకున్నాగా చెక్ చేయాలంట, అదనంగా ఒక పని ఇచ్చారు మనకి. ఎలా చెక్ చేస్తాం, చెకింగ్ అంటే సరిపోతుందా లేదా, ఇది కరెక్టా కాదా, ఇది సూట్ అవుతుందా లేదా దీనికని. సో LHS తెచ్చుకుందాం. రెండు పక్కలు ఉంటాయి కదా, 3x is equal to 18 కదా, ఇటు పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS తెచ్చుకుందాం. 3x బదులు మనకు వచ్చిన 6 పెట్టి చూద్దాం. 3 6 are 18 సరిపోయింది. అవతల పక్కది వచ్చేసింది. RHS వెరిఫైడ్, సరిపోయింది, రైట్. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే అనమాట, సొల్యూషన్ కరెక్టే అనమాట. సెకండ్ వన్ చేద్దాం చూడండి. b/7 is equal to -2. దీన్ని సాల్వ్ చేద్దాం. సో b అనే ఒక వేరియబుల్ అనుకోండి, ఒక అన్నోన్, by7 is equal to -2. సో అక్కడ b ఒక్కటే ఉండాలి మనకి. 7 డివిజన్ చేస్తుంది కాబట్టి దాని విరుగుడు 7తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై
with 7 both sides. So b by 7 multiplied by 7 is equal to minus 2 multiplied by 7. 7 gets cancelled. 7 gets cancelled. 7 ones అనమాట. ఆ b ఇంటూ 1 మళ్ళీ బిఏ ఉంటుంది కాబట్టి 7 ఇలా తీసేస్తాం అనమాట. ఇంక మనం minus 2 into 7 14. So b is minus 14. Okay, 2 7s 14 minus కూడా minus 14. b is equal to minus 14 is the solution for this equation. అంటే ఈ ప్లేస్లో minus 14 సూట్ అవుతుంది అని అర్థం అనమాట. చెక్ చేద్దాం. చెక్ ఉంది కదా మనకి. మళ్ళీ LHS తీసుకుందాం. అంటే ఇటు పక్కన b by 7 ఉంది. b ప్లేస్లో minus 14 పెట్టి చూద్దాం. by 7 చేద్దాం. 7 2s కదా, అదిగో minus 2 సరిపోయింది. RHS వచ్చేసింది, ఇటు పక్కది వచ్చేసింది. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. యువర్ సొల్యూషన్ ఈజ్ కరెక్ట్ అని అర్థం అనమాట. థర్డ్ వన్ మీరు చేయండి. థర్డ్ వన్ ట్రై చేయండి. గుడ్, మీరు చేయగలరు. ఫోర్త్ వన్ చూడండి. 10 + 6a ఈజ్ ఈక్వల్ టు 40. ఆన్సర్ 10 + 6a ఈజ్ ఈక్వల్ టు 40 అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏ కావాలి ఇక్కడ. కాబట్టి ఏ ఒక్కటి మనం ఐసోలేట్ చేయాలంటే ఇక్కడ 10 ఉంది కదా, అది పోవాలి ఫస్ట్. సో సబ్ట్రాక్ట్ 10 both sides. సో 10 + 6a minus 10 is equal to 40 minus 10. both sides 10 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి, రెండు వైపులు 10 తగ్గిస్తున్నాను. సో 10 gets cancelled and now here you have 6a and here you have 30. 40 minus 10 this is 30 కదా, అందుకని. Now divide with 6. Divide with 6 both sides. So 6a by 6 is equal to 30 by 6. Now 6 gets cancelled and 6 5s is the, so a is equal to 5 అన్నమాట ఆన్సర్. a is equal to 5 is the solution. వెరిఫై చేద్దాం చూడండి, చెక్ చేద్దాం సరిపోతుందో లేదో. LHS తెచ్చుకుందాం పైనుంచి. 10 + 6a తెచ్చుకుందాం. ఏ ప్లస్లో 5 రాద్దాం. 6 5s అనమాట. 10 + 6 5s అంటే 30. 10 + 30 అంటే 40. సరిపోయింది, ఇటు పక్కది వచ్చేసింది. ఏ 5 వచ్చింది కదా, ఇక్కడ పెట్టి చూసాం అనమాట. సబ్స్టిట్యూట్ చేసి చూసాం అనమాట. ఆ ప్లేస్లో ఏ బదులుగా పెట్టి చూసాం అనమాట. సరిపోయింది. RHS వెరిఫైడ్. గుడ్. అండ్ నౌ ఫిఫ్త్ వన్ చేద్దాం చూడండి. minus 7m is equal to 21. Now quickly tell me operations. I speak and then you write. Okay, then divide with minus 7 both sides. minus 7 చేత డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకి m ఒకటే కావాలి కాబట్టి minus 7 అదనంగా కనబడుతుంది కాబట్టి ఆ minus 7 మల్టిప్లై చేస్తుంది కాబట్టి mని నేను minus 7 చేత డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో 21 డివైడెడ్ బై -7. ఇప్పుడు -7 గాన్. సో m ఈజ్ ఈక్వల్ టు, ఇది 7 3s అయితే మైనస్ ఉంది కదా, మరి ఒక మైనస్ ఒక సింబల్ ఉండిపోతే ఒకటి ఉండిపోతే మైనస్ వచ్చేస్తుంది కోషెంట్కి. చెప్పుకున్నాం ఇంటిజర్స్లో మనం. m ఈజ్ ఈక్వల్ టు -3 ఇస్ ద ఆన్సర్. చెక్ చేద్దాం. -7m LHS అది కదా, LHS రాసుకోవాలి ఇలాగ. LHS ఈజ్ ఈక్వల్ టు చెకింగ్ అంటే -7 into -3. మనకు వచ్చిన m -3 కాబట్టి. సో 7 3s 21 అయ్యింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని మనకు అర్థమైంది అప్పుడు ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాం. సరిపోయింది. RHS వచ్చేసింది. LHS నుంచి RHS వీఆర్ ఏబుల్ టు రీచ్ దేర్. వీఆర్ ఏబుల్ టు రీచ్ ద అదర్ బ్యాంక్ బై స్విమ్మింగ్ ఆఫ్ కోర్స్, రైట్? యూ నీడ్ టు లెర్న్ స్విమ్మింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా తయారవుతారు అనమాట మీరు. గుడ్. దెన్ sixth one, 4p + 7 is equal to -21. Okay, I'll answer this. Subtract 7 from both sides. అది రాసుకోవాలి మీరు. ఓకే, సబ్ట్రాక్ట్ 7 ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎందుకని మనం p ఒక్కటి కావాలి మనకి. సో వీఆర్ రిమూవింగ్ ద రెస్ట్, మిగిలిన తీసేస్తున్నాం అనమాట. 4p + 7లోంచి 7 తీసేద్దాం. ఇంటి పక్కన -21లోంచి 7 తీసేద్దాం. ఓకే, సో 7 gets cancelled here. 4p is equal to -21 -7 -28. జాగ్రత్త సుమా. మైనస్ అంటే ఒకసారి ప్లస్ అంటున్నారండి, ఒకసారి మైనస్ అంటున్నారండి. అంటే అక్కడ మల్టిప్లికేషన్ చేస్తేనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందన్నమాట.
-21 -7 అక్కడెక్కడ ఇంటూ సింబల్ కనబడుతుందా మనకి? ప్లస్ వేసేయడానికి రెండు నెగిటివ్లే కలిపితే నెగిటివే వస్తుంది మనకి, -28 వస్తుంది అనమాట. ఇప్పుడు డివైడ్ విత్ 4 బోత్ సైడ్స్ 4 చేత డివైడ్ చేసేద్దాం. 4 గెట్స్ క్యాన్సిల్. p ఈజ్ ఈక్వల్ టు ఇది 4 7s అనమాట. అంటే p ఈజ్ ఈక్వల్ టు -7 ఈజ్ ద సొల్యూషన్. వెరిఫై చేద్దామా, మరి చెక్ చేద్దామా? LHS తెచ్చుకోండి. 4p + 7 ఉంది ఇటు పక్కన. దాని నుంచి ఈ గట్టుకు రావాలి, మనం ఈ బ్యాంక్కి రావాలి. p అనే -7 అనే ఒక ఆన్సర్ ఉంది మనకి. -7 పెడదాం, +7. 4 -7s అంటే -28. 4 7s 28 మైనస్ పెడతాం అన్నాడు. -28 + 7 ఇంకా మైనస్లే 21 మిగిలిపోతాయి. -21 సరిపోయింది. RHS వెరిఫైడ్. సో డూ క్విక్గా చేయటం మీకు వచ్చేయాలన్నమాట. అందుకే అన్నీ చేసి పెడుతున్నాను మీకు. యాక్చువల్లీ మీరు కొన్ని చేయాలి, బట్ సమ్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్స్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ట్రబుల్ లేకుండా ఉండడం కోసం నేను ముందే చేస్తున్నాను. ఒక పని చేస్తే చాలా బెటర్. మీరు ఏదైనా ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఒకసారి అలా పాజ్లో పెట్టి ముందు మీరు ట్రై చేసి చూడండి, దెన్ గో ఫర్ ఇట్, ఆన్సర్ చూడండి. అప్పుడు దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ 7th one. 3x - 1/3 ఈజ్ ఈక్వల్ టు 5. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా కనబడుతుంది, ఇది టఫ్గా కనబడుతుంది. వాట్ ఎవర్ టఫ్, దట్ ఈస్ గుడ్. టఫ్గా కనబడేది గుడ్ అనమాట, మీరు చేయాలి. నౌ లెట్ మీ గో స్లోలీ బికాస్ దిస్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. నౌ ఈ -1/3 పోవాలి కాబట్టి యాడ్ 1/3 బోత్ సైడ్స్ 1/3 యాడ్ చేసేద్దాం. సో 3x - 1/3 + 1/3 5 + 1/3. సో -1/3 -1/3 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 3x ఉంది. ఇప్పుడు 5కి 1/3 యాడ్ చేయాలి. 5కి 2 యాడ్ చేయమంటే 7 అని టక్మని చెప్దాం. 1 యాడ్ చేయమంటే 6 అని చెప్దాం. 1/3 యాడ్ చేయండి. మన ఫ్రాక్షన్స్ కూడా యాడ్ చేసాం, మర్చిపోవద్దు. సో 5కి 1/3 యాడ్ చేయడం అంటే 5/1 + 1/3. పోనీ మీకు నచ్చిన పద్ధతిలో చేస్తున్నాను చూడండి. సో కింద 3 1s are 3 మల్టిప్లై చేసేయండి. ఇప్పుడు 3 5s are 15 + 1 1s are 1 అనమాట. సో 16/3 అనమాట 3x అంటే. 3x ఈజ్ ఈక్వల్ టు 16/3. కానీ మనకేం కావాలి? x కావాలి. x కావాలి అంటే ఇక్కడ మళ్ళీ మనం 3 చేత డివైడ్ చేయాలి బోత్ సైడ్స్ కదా, డివైడ్ చేయాలి. ఐ స్ట్రెస్ ద వర్డ్ డివైడ్. సో డివైడింగ్ విత్ 3 బోత్ సైడ్స్ 3 చేత డివైడ్ చేస్తే తప్ప దీనికి అంటుకున్న ఈ 3 వదలదు, ఆ జిడ్డు వదలదు. డివైడ్ చేయాలి 3 పెట్టి. కాబట్టి 3x / 3 ఈజ్ ఈక్వల్ టు 16/3 డివైడెడ్ బై 3 అని రాస్తాను ఇటువైపు. అంటే ఆల్రెడీ అక్కడ బై ఉంది కదా, అది కన్ఫ్యూజ్ చేస్తాను మళ్ళీ /3 అని రాస్తే. సో 3 బాగానే క్యాన్సిల్ అయిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 16/3 డివైడెడ్ బై 3 అంటే ఏంటనమాట? యాక్చువల్ 3 అంటే 3/1 ఉన్నట్టు అనమాట అక్కడ. కాబట్టి 16/3 ఇంటూ 1/3 అనమాట ఇది. అంటే డివిజన్ కాస్త ఇంటూ అయిందంటే ఈ ఫ్రాక్షన్ని 3/1 1/3 చేస్తాం కదా, అదనమాట. సో ఆన్సర్ ఏంటనమాట? 16 1s are 16, 3 3s are 9. 16/9 ఈజ్ ద ఆన్సర్. x 16/9 అనమాట. ఎంత ఇట్ టుక్ బిట్ ఆఫ్ టైం కదా, కొంచెం టైం తీసుకుంది. ఎస్, మీరైతే బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ క్వశ్చన్ని. మరి 16/9 సరిపోతుందో లేదో వెరిఫై చేయాలి ఇప్పుడు మనం. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ ఆన్సర్ ఇది వచ్చింది కదా, సరిపోతుందో లేదో చెక్ చేయడానికి ఇక్కడ చేస్తాను చూడండి. LHS తీసుకుందాం. ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇది సెపరేట్ ఇది. సో 3x - 1/3 తీసుకుందాం. x ప్లేస్లో 16/9 పెడదాం. అదే కదా మరి మనకు వచ్చింది. దోస్ ఆర్ ఆల్సో నెంబర్స్. సో -1/3. ఓకే, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. 3 3s అనమాట ఇది. 3 3s. ఎప్పుడు క్యాన్సిల్ చేయాలో ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదో ఆ కామన్ సెన్స్ మీకు నేర్పుతానులేండి. అవన్నీ కూడా నేర్పుతాను, బేసిక్స్ నేర్పుతాను. సిల్లీ మిస్టేక్స్, కామన్ ఎర్రర్స్ ఎలా తగ్గించుకోవాలో దాన్ని ఒక పార్ట్ కింద చెప్తాను కొన్ని పార్ట్స్ అయిన తర్వాత. సో 3 3s. సో ఇప్పుడు 16/3 ఉందన్నమాట ఇక్కడ, -1/3. 16/3లోంచి 1/3 ఇస్తే 15/3. లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసేసి 15/3 అనమాట. సో 3 5s, దేర్ ఇట్ ఈజ్. 5 వచ్చేసింది చూడండి, 5 కదా మన RHS. సో RHS వచ్చేసింది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ సొల్యూషన్ అనమాట. మంది బాగా చేయడానికి ట్రై చేయండి. గుడ్. వన్ మోర్.
I'll come to the conclusion. 8th one మీరు చేయండి. ఐఎమ్ గోయింగ్ టు 9th one and 10th one నేను చేస్తాను. 9th one చూడండి. 3 into k plus 4 is equal to 21. ఓకే, 8th one మీరు చేయాలి, మర్చిపోవద్దు. ఎట్లా మరి దీన్ని? ఫస్ట్ మనం 3 లోపలికి పంపించేద్దాం. 3k plus 12 is equal to 21. Then subtract 12 both sides. Both sides 12 subtract చేద్దాం. 12 తీసేయండి. సో 3k is equal to 9. 21 నుంచి 12 తీస్తే 9. సో డివైడ్ విత్ 3 both sides. Both sides 3 డివైడ్ చేయండి. 3 gets cancelled. ఇది k. 3 3s are 9. k is equal to 3. చూసారా? అంటే నేను చెప్పిన ఆపరేషన్స్ నేను నోట్తోనే మాట్లాడాను తప్ప అక్కడ రాయలేదు, మీరు రాయాలి. చెక్ చేద్దాం. LHS తెచ్చుకుందాం. 3 into k plus 4. k స్థానంలో 3 పెట్టి చూద్దాం. చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. 3 plus 4. k ప్లస్లో 3 రాశాను. 3 into 7. 3 plus 4 into 7 కదా, 21. అబ్జర్వ్ చేయండి RHS ఏంటో. 21 సరిపోయింది అనమాట. 10th one, last one for this session. Solve 9 into a plus 1 plus 2 is equal to 11. నో ప్రాబ్లం మీకు డిఫరెంట్గా అపీర్ అయినా మనం చేయాల్సిన పనులు మనం మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 9 into a plus 1 plus 2 is equal to 11 కదా. సబ్ట్రాక్ట్ 2 both sides. సబ్ట్రాక్ట్ చేసేద్దాం 2ని. సో 9 into a plus 1 plus 2 minus 2 11 minus 2. సో బోత్ సైడ్స్ మనం 2ని సబ్ట్రాక్ట్ చేసాం. సో ప్లస్ 2 minus 2 పోయింది. 9 into a plus 1 is equal to 9. ఓకే, 9 into a plus 1 is equal to 9. ఇప్పుడు 9 చేత బోత్ సైడ్స్ డివైడ్ చేసేద్దాం. డివైడ్ విత్ 9 బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? a plus 1 into 9 ఉంది కదా ఇటు పక్కన, by 9 is equal to 9 by 9 అవుతుంది. సో 9 gets cancelled. This is 9 ones. So you are having a plus 1 is equal to 1. అదే కదా మిగులుతుంది. 9 క్యాన్సిల్ అయిపోగా మనకి ఇటువైపు a plus 1 మిగులుతుంది, ఇటువైపు 9 ones 1 మిగులుతుంది అనమాట. నా a plus 1 is equal to 1 అంటే మళ్ళీ బోత్ సైడ్స్ 1 సబ్ట్రాక్ట్ ప్లస్ 1 ఉంది కాబట్టి మనకి ఏ కావాలన్నమాట. అల్టిమేట్గా వీఆర్ లుకింగ్ ఫర్ ఏ, ద అన్నోన్ ఇన్ దట్ ఈక్వేషన్. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్. సో సబ్ట్రాక్టింగ్ 1 both sides, a plus 1 minus 1 is equal to 1 minus 1. So 1 gets cancelled. a 1 లోంచి 1 తీస్తే 0. సో a వాల్యూ 0 అనమాట. 0 is the number that fits here. 0 is the solution of this equation అనమాట. చెక్ చేద్దాం, చూడండి చెక్ చేద్దాం. LHS తీసుకుందాం. ఏంటి LHS? 9 into a plus 1 plus 2 తీసుకుందాం. a ప్లస్లో 0 పెడదాం, అదే కదా మనకు వచ్చింది. 0 plus 1 plus 2. ఓకే, సో 0 plus 1 అంటే 1 బ్రాకెట్లోది ప్లస్ 2. 9 ones are 9. 9 plus 2 11. RHS చూడండి 11. సరిపోయింది. మనకు వచ్చిన a is equal to 0 is the correct solution of the equation అనమాట. So that's the way we solve the equations, by using this method, common balance method. That idea we use. So equation never change even though you make equal changes on either sides of the equation. రెండు వైపులా మీరు ఈక్వల్ చేంజెస్ చేస్తే, అంటే యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా, సేమ్ నెంబర్ని ఈక్వేషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఆ కాన్సెప్ట్తో సాల్వ్ చేశాను అనమాట.